ఈరోజు మన రెసిపీ వచ్చేసి బూందీ అండి. బూందీ కొత్తేముంది అనుకుంటున్నారా? నేనైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షన్‌లో చేస్తారు. నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను. నేనొచ్చేసి వరిపిండండి ఇది. వరిపిండి 2:30 గ్లాస్ వరకు తీసుకుంటే, శనగపిండి 1:30 గ్లాస్ వరకు తీసుకున్న. గ్లాస్ చూసారు గదా! 1:30 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. నేను వీడియో ఒక చేత్తో వీడియో తీయటం, ఒక చేత్తో రెసిపీస్ కలుపుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏదన్నా మిస్టేక్స్ ఉంటే అందరూ మన్నించాలి ఫస్టు. చూసారు గదా! శనగపిండిని, వరిపిండిని మిక్స్ చేశాను. సాల్ట్ వచ్చేసి కొలత లెక్కంటూ ఏం లేదు. మనకు సరిపడా తీసుకోవడమే. ఇందులో సాల్టేసి చూస్తున్నారు కదా! ఈ పిండికి సరిపడా కొద్దిగా బేకింగ్ సోడా. ఎక్కువ అవసరం లేదండి. బేకింగ్ సోడా ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ లాగేసుకొని మరీ క్రిస్పీనెస్ ఎక్కువ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఏసామంటే ఏసామన్నట్టు సరిపోతది. ఈ క్వాంటిటీకి చాలా క్రిస్పీగా అయితే వస్తది. చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ పోస్తూ కలుపుకోవాలి. కొంచెం మీకు వీడియో చూపించడం అయితే కష్టంగానే అనిపిస్తుంది. కలిపేసి చూపిస్తాను. ఉండలు లేకుండా ఇదిగో ఇలా అయితే కలిపేసుకున్నాను. ఇలా పడితే సరిపోతుంది. చూసారుగా, ఇప్పుడు ఒక బాండీలోకి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కాలిన తర్వాత ఇందులో ఎలా వేయాలో చూపిస్తాను. ఆయిల్ ఇంకా కాలలేదు. ఆయిల్ కాలితే అది పైకి లేసి వస్తుంది. లేదంటే ఆ లోపల వేసినవన్నీ అంటుకుపోతూ ఉంటాయి. ఇంకొంచెం కాలాలి. ఇది చూసారు కదా, నేనైతే ఇందులోకి వేసుకొని చేసుకుంటున్నాను. దీనికి తట్టడం వల్ల బూందీ ఇలా పడిపోతూ ఉంటుంది. చేత్తో కూడా రబ్ చేయవచ్చు. చేత్తో చేసినా ఇంకా ఎక్కువగానే పడుతుంది. కాకపోతే నేను మీకు వీడియో చూపించాలి కదా అని చెప్పేసి చేత్తో చేయట్లేదు. ఫస్ట్ ఇలా అయినా చేసుకోవచ్చు, టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే. చేత్తో ఇలా అయినా రబ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా కనిపిస్తుందో, క్రిస్పీగా కూడా అలాగే ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఇలా కలర్ లాగించుకున్నాను. ఇప్పుడు కాలేదాని మీద ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం కారం, లైట్గా ఉప్పు చల్లుకుంటే సరిపోతుంది. మన పిండిలో కొంచెమే వేసాం కదా, ఇక్కడ చూసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇలా ఒక బౌల్లోకి తీసుకొని అయితే కారం చల్లుకుంటున్నాను. ఇక మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు మొత్తం ఇక ఏమేమి వేసుకోవాలో కూడా. చూసారుగా, ఫైనల్గా అయితే ఇంకా వేరుశనగపప్పు అండ్ వేరుశనగపప్పు ఆయిల్లో వేయించి లాస్ట్గా అయితే నేను కరివేపాకు తీసుకుంటున్నాను. కారము, ఉప్పు
వేసేసి కలిపెట్టేస్తాను ఇక. ఇదేనండి మన బూందీ. చూసారు కదా ఎలా తునిగిపోతుందో.